మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సమరశంఖం పూరించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ. రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని పార్టీలు నిరసనలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరొకలా చంద్రబాబు మాట్లాడుతున్నారని సిపిఐ రామకృష్ణ మండిపడ్డారు. ప్రతి నెల అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మారుస్తున్నారని ఫైర్ అయ్యారు. అప్పులు తెచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారని, ఆ డబ్బుతో మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. గవర్నమెంట్ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ఏది కట్టాలి చేయాలి అదంతా అంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నావు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు అధికారం వచ్చిన 18 మాసాల కాలంలో ప్రతి మంగళవారం నాడు అప్పులు తెస్తూ ఉన్నావు. ఏ ఒక్క వారం నువ్వు వదిలిపెట్టడంలే, ప్రతి నెల అప్పులు చేస్తూ ఉన్నావు. మరి ఇన్ని అప్పులు చేసిన వాడు మెడికల్ కాలేజీల కోసం 3-4 వేల కోట్లు చేయి ఎట్లా చేస్తున్నావు? నువ్వు అందరూ అప్పులు చేస్తూనే ఉన్నావు, అన్నిటికీ అప్పులు చేస్తావు. కానీ మెడికల్ కాలేజీకి మాత్రం నేను అప్పులు చేయను, డబ్బులు లేవు, నేను కట్టను, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాను అంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉంది అని అడుగుతా ఉన్నా.